ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధికి వచ్చాడు. ఓ ప్రవక్త, అన్నీ నాకు నచ్చాయి, కానీ ఇస్లాంలో వ్యభిచారం అంటే ఇష్టం, నాకు అనుమతించండి అన్నారు. అబూబకర్, ఉమర్, హంజా రదియల్లాహు తఆలా అన్హు మహామహులైనటువంటి సహాబాల సమక్షంలో ఒక పవిత్ర ప్రవక్తను వచ్చే అడిగేటువంటి ప్రశ్న ఏంటి? వ్యభిచారం అంటే ఇష్టం, నాకు అనుమతి ఇవ్వండి. కానీ ఆ శాంతిమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమిటి? వ్యభిచారం చేసే అనుమతి. సరేనయ్యా. వ్యక్తి వెనుదిరిగి వెళుతున్నాడు. బాబు, ఏంటి ప్రవక్త, మరి ఎవరైనా సరే నీ చెల్లితో వ్యభిచరిస్తే ఊరుకుంటావా? ఎందుకు ఊరుకుంటారు ప్రవక్త? వాడిని అసలు ఉండదేమోను. మరి ఎవరైనా సరే నీ తల్లితో వ్యభిచరిస్తే, ఓ ప్రవక్త, అది వెళ్ళాను కూడా, వాడిని చంపేస్తా. మరి ఎవరైనా సరే నీ భార్యతో వ్యభిచరిస్తే కత్తికో కండక నరికి కాకులకి గద్దలకి వేస్తాను, ఉంచను ప్రవక్త అని. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అయ్యా, మరి నువ్వు ఎవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి చెల్లి కాదా? నువ్వు ఎవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి తల్లి కాదా? నువ్వెవరితోనైతే వ్యభిచరిస్తావో ఆమె ఒకరికి భార్య కాదా? వారు ఎలా సహిస్తారయ్యా? ఆ క్షణంలోనే పరివర్తన వచ్చినటువంటి ఆ వ్యక్తి కన్నీరు కారుస్తూ, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఇక నేను జీవితంలో ఎన్నడూ వ్యభిచరించను. రివాయతుల్లో వస్తుంది, ఆ సహాబీ చచ్చిపోయిందాక పరాయి స్త్రీ వైపు కన్నెత్తు కూడా చూడలేదు. అల్లాహ్. మరి ఒప్పుకుంటామండి? ఈరోజు నీ చెల్లితో, నీ తల్లితో, నీ భార్యతో ఎవరైనా వ్యభిచరిస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకోనప్పుడు నువ్వు ఎలా చేయాలని కోరుకుంటున్నావు? ఇస్లాం ప్రతిదానికి ఒక సిస్టాన్ని చెప్పింది. ఏదో మసీదులో కొంచెం సేపు ఆరాధన చేసుకొని ఆ రంజాన్ వచ్చినప్పుడు లాస్ట్ 3 రోజులు ఉంటేనో, లేదు 4 రూపాయలు దానం చేస్తానో నీ పాపాలు పోవు. నువ్వు మనిషిగా మారాలి, మంచివాడిగా మానవత్వంతో మెలగాలి. ఈ లోకంలో నువ్వు హాయిగా అందరితో మంచిగా ఉండాలి. ఇది దైవం కోరుకునేటువంటిది. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి.